हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है। तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं। अकबर साहब, इसमें आपका भी you have a better experience, you know better than me. Why? Because you have seen entire world and you have worked with Rajshekar Reddy garu. You have suggested Charminar pedestal thing, other things you have suggested many times. You have expressed your interest on this development. So government is having open mind. We don't have any objection, we don't have any other agenda, hidden agenda. We don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. So, I would request all my members, please suggest our government. Government is there to accept your suggestions. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను. మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. గాంధీ సరోవర్లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము. వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష, నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది. ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష. సంస్కృతిని కాపాడుకోవడం, నీళ్లను పరిరక్షించడం, ప్రక్షాళన చేయడం, అభివృద్ధి చేయడం, అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి. వీటి వివరాలు అన్నిటిని కూడా సభకు చెప్తా. ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు అభ్యంతరం లేదు, వివరాలు చెప్తా. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ కా హవా లాఖోं का विकाराबाद हवा मरीजों का दवा। ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब। एक 10-10 दिन वहां ले जाके वहां बांध के रखो, सुधर जाएंगे लोग। नहीं है तो नहीं सुधरने वाले, पेट भर पूरा भर गए। इसीलिए मैं आपको गुजारिश है ये सबके तरफ से, ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्ष। धन्यवाद।